నమస్కారం, వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం. చాన్నాళ్ళ తర్వాత తెలంగాణలో ప్రతిపక్ష స్వరం వినిపించింది, కానీ అన్ని చోట్ల అది కనిపించలేదు. టీఆర్ఎస్ విధేయ పత్రికల్లో ఆ స్వరం లేదు, టీఆర్ఎస్ వ్యతిరేక పత్రికల్లో ఆ స్వరం అసలు కన్నా ఎక్కువ వినిపించింది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తల్లో తెలుగుదేశం తన విధేయ పత్రికల్లో తన డప్పు తను బాగా కొట్టుకుంటే, అదేవిధంగా తెలుగుదేశాన్ని విమర్శించి దూషించి తప్పు పట్టేటువంటి పనిని సాక్షి దినపత్రిక చేసింది. ఇక జాతీయ పత్రికల్లో ప్రధానంగా పుల్వామా దాడికి ఉపయోగించిన కారు వివరాలని బయటికి తెచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇవి ప్రధానంగా ఇవాళ వార్తలు. సో ఇప్పుడు రంగులు తీసుకుంటూ వార్తల్ని చూసే ప్రయత్నం చేద్దాం. కఠిన నిర్ణయాలు ఈనాడు తెలంగాణ ఎడిషన్. పాలనలో కీలక మార్పులు తప్పవు, ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టే సుప్రీం. 4-5 నెలల్లో నిరుద్యోగ భృతి అమలు, రెవెన్యూకు పైసా లంచం ఇవ్వక్కర్లేదు అన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేస్తున్నటువంటి హామీలని ఇందులో ప్రధానంగా ఇచ్చారు. ఆయన కాస్త ఆటోబయోగ్రఫికల్గా తన స్వీయ చరిత్రాత్మకంగా కూడా మాట్లాడారు. ప్రస్తుతం నా వయసు 66 ఏళ్ళు. మొన్ననే పుట్టినరోజు చేసుకుని 65 నుంచి 66లో అడుగుపెట్టాను. ఈ 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి నా వయసు 71 అవుతుంది. నాకు ఎలాంటి భయం లేదు, నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు మేలు చేయడమే నా లక్ష్యం. పరిపాలనలో కీలక మార్పులకు నాంది పలుకుతున్నాం, నిర్మాణాత్మకంగా ముందుకు వెళతాం. అంటే ప్రతిపక్షానికి భయపడాల్సిన అవసరం లేదు అనే అంశం అందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఇటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం, అటు కేసీఆర్ ఇటు భట్టి విక్రమార్క శాసనసభలో విపక్ష నేత, ఇద్దరివి సమానంగా ఇచ్చే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేసింది. లంచాలకి అంతం, రాజీపడం, లీకేజీలను అరికెడతాం, పాలనలో పెనుమార్పులు తెస్తాం, ఈ వయసులో నేను ఎవరికి భయపడాలి, మేలు చేయడమే అంతిమ లక్ష్యమని కేసీఆర్ అంటే, దబాయిస్తే ఎలా? అసెంబ్లీలో సీఎం భట్టి వాగ్వాదం. పట్టణాలు పరిశ్రమలకే భగీరథ బిల్లులు, గ్రామాల్లో వసూలు చేయం కేసీఆర్ అన్న మాటని వెంటనే శబరి కలిసేది కోనవరం వద్ద కాదు, ఎగువన పాపికొండల వద్దే. కేసీఆర్ స్పీచ్ని కరెక్ట్ చేసినటువంటి భట్టి విక్రమార్క దీనిని ఎత్తి చూపి బోల్డ్లో మరీ రాసి భట్టి విక్రమార్కకి కొంచెం స్వరాన్ని పెంచి ఏర్పాటు ఆంధ్రజ్యోతి చేసింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ప్రతిపక్ష స్వరం వినిపించదు, ప్రాజెక్టులు ఆగవు, 1350 టీఎంసీల వాటా 100% వాడుతాం అనేటువంటి అంశాన్ని ఇచ్చింది. అదనంగా మిగిలిన ఏ పత్రికలు ఇవ్వనటువంటి ఒక కొత్త వార్తని, కేటీఆర్ వార్తని ఇచ్చి తన విధేయతని ప్రకటించుకుంది. కాపీ బాబు, తెలంగాణ పథకాలకే ఏపీలో పేరు మార్పు, కేసీఆర్ అశోక చక్రవర్తి, మరి చంద్రబాబు నీరో చక్రవర్తి. సో ఈ విధంగా కేటీఆర్ చక్కగా కంపేర్ చేశారు. ఇక్కడ ఒరిజినల్ అయితే స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి జిరాక్స్ కాపీలు, ఫోటో కాపీలు అవుతున్నాయి అనేటువంటి కామెంట్ ఆయన చేశారు. ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి 4-5 నెలల్లో నిరుద్యోగ భృతి, విధి విధానాలపై కసరత్తు మొదలు, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అని అక్కడిచ్చింది. అక్కడ కూడా విపక్షానికి సంబంధించినటువంటి వాయిస్ ఏమీ కనిపించలేదు. సో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈనాడు దినపత్రికలు పంటల బీమా ఉచితమని చంద్రబాబు నాయుడు మరొక పథకం పట్టుకున్నారు. ఆయన ఉచితాలతో వెళ్ళిపోతున్నారు ఎలక్షన్స్ ముందు. అందులో భాగంగా ఇప్పుడు పంటల బీమా ఉచితంగా, ప్రీమియం లేకుండా బీమాని చేసి పెట్టేస్తామని చెప్పేసి హామీని ఇచ్చి ముందుకు వెళ్ళారు. ఇది పర్మనెంట్గా వేసే ప్రయత్నం చేసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే ఆల్మోస్ట్ నిన్న ఈనాడులో ఏ స్కామ్ అయితే ఇచ్చారో ఆ స్కామ్ని ఇచ్చారు. అంటే దీంట్లో ఆధారాలు పెద్దగా ఉండవు, టాగుణింతంతో ఉండేటువంటి స్కామ్ ఇది. కేసీఆర్ నుంచి జగన్కు 1000 కోట్లు, మోదీ మరింత ఇస్తారు. ఇది చంద్రబాబు నాయుడు సొంత ఇన్వెస్టిగేషన్ లాగా అనిపిస్తుంది. ఆయన చేసినటువంటి కామెంట్ని ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేశారు. హైదరాబాదులో ఆస్తుల వారిపై ఒత్తిళ్లు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలి హెచ్చరికలని చంద్రబాబు స్పీచ్లోంచి కొన్ని భాగాలను తీసివేశారు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి క్యారీ చేసింది. ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పటికి సాక్షి వేరే స్కామ్ వేసింది. ఈ స్కామ్కి కూడా పెద్ద ఆధారాలు పెద్దగా ఉండవు, కానీ
ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తున్న బోగస్ సర్వే బృందాలు. ఈ బోగస్ సర్వే బృందాలంటే మీరు ఎవరు అనుకోవటానికి వీల్లేదు. అనుకోవడానికి వీలు లేకుండా దానికి పసుపు రంగు కూడా వేశారు. అంటే పసుపు తెలుగుదేశం పార్టీ వాళ్ళే సర్వే చేసే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఓటర్ ఫోటోలు తీసి ఎవరికి ఓటు వేస్తారో తెలుసుకుని జాగ్రత్తగా వచ్చేస్తున్నారు. అంటే రేపు పొద్దున వైసీపీకి వేస్తున్నారని తెలిస్తే తీసుకువెళ్ళి ఓట్లను తొలగించే కార్యక్రమం ఇంత పెద్ద స్కామ్ చేసేస్తున్నారని ఒక అనుమానాన్ని కలిగించేటువంటి ఒక వార్తను వేశారు. దానికి సంబంధించి ఏదో పోలీసులు ఎవరు దౌర్జన్యకాండ చేశారని, దొంగ ఓట్లను పట్టుకుంటున్నటువంటి వాళ్ళని, అంటే వైసీపీ వారు ఇలా వచ్చిన వారిని అనుమానంతో వ్యతిరేకిస్తే పోలీసులు దాడి చేశారని మొత్తం టోటల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపిస్తుంది. ఇందులో డాక్యుమెంటరీ ఎవిడెన్సు, ఇతర ఎవిడెన్స్లు దాదాపు కనిపించవు. 1000 కోట్లు వైసీపీకి ఇచ్చారన్న దాంట్లో ఎంత నిజం ఉందో ఈ ఓట్ల తొలగింపు దాంట్లో కూడా అంతే నిజం ఉంటుంది. ఇవి ఒకరి మీద ఒకరు చేసుకునేటువంటి ఆరోపణలు. ఇక ఆంగ్ల దినపత్రికలు వచ్చేసరికి పుల్వామా దాడిలో ఉగ్రవాది వాడిన కారుకు సంబంధించిన వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓనర్ ఆఫ్ పుల్వామా అటాక్ వెహికల్ హ్యాస్ జాయిన్డ్ జైష్ ఎన్ఐఏ ఏజెన్సీ ట్రాక్స్ డౌన్ అనంతనాగ్ స్టూడెంట్. అనంతనాగ్ విద్యార్థికి సంబంధించినటువంటి కారుగా దాన్ని గుర్తించారు. ఇతను కూడా జైషీ మహమ్మద్ ఉగ్రవాద దాడికి కారకమైనటువంటి సంస్థలో చేరి ఉన్నట్టుగా వార్తని క్యారీ చేశారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి కూడా దీన్ని చాలా భూతద్దంలో చూపించింది. కార్ యూజ్డ్ ఇన్ పుల్వామా బాట్ 10 days బిఫోర్ టెర్రర్ అటాక్. అంటే 10 రోజులకు ముందే ఈ కార్ని కొన్నాడు అనేటువంటి వార్తని ఇందులో ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇక డెక్కన్ క్రానికల్ కూడా పుల్వామా వెహికల్ ఓనర్ ఐడెంటిఫైడ్, ఎవరిదో ఈ వాహనం దాన్ని గుర్తించారని. అంటే ఒక రకంగా ఉగ్రవాద దాడి దర్యాప్తులో కాస్త పురోగతి నడిచింది అనేటువంటి అంశాన్ని ప్రామినెంట్గా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇక కామెంట్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ మెజారిటీలు వచ్చినటువంటి పాలకపక్షాలు, తక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి ప్రతిపక్షాలు, వీటితో ఉన్నటువంటి సభ ఎలా ఉంటుంది, తెలంగాణ అసెంబ్లీ అందుకు అద్దం పడుతోంది. ప్రతిపక్షం అనేది దాన్ని అధికార పక్షం దాదాపు గుర్తించదు. అట్లాగే ప్రతిపక్షం కూడా తన్ను తాను గుర్తించుకోదు. చాలా సందర్భాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఇది ప్రభుత్వ అనుకూల ఓటు అని అంటుంటారు. కానీ మొత్తం ప్రజలంతా ఎన్నికల తర్వాత ప్రభుత్వపు పనితీరునే తప్పుపడతారా, లేదా ప్రభుత్వపు పనితీరునే మెచ్చుకుంటారా? అసెంబ్లీలో ఇంకొక పక్షం ఉంటుంది కదా, ప్రతిపక్షం. ఈ 5 ఏళ్ళు ఆ ప్రతిపక్షం ఏం చేసింది అని ప్రజలు అసలు ఆలోచించరా? దాని గురించి అసలు ఓటు వేయరా? ఇది ప్రధానమైనటువంటి సమస్య. అట్లాగే మాట్లాడితే చాలు పాలకపక్షానికి సంబంధించినటువంటి నేతలు, మాకు ప్రజల తీర్పు ఇచ్చారు, మళ్ళీ తిరిగి మేము ప్రజల తీర్పు కోరుతాం, ఏ కోర్టు అయినా సరే ప్రజా కోర్టు ముందు చెందినది అని కేసీఆర్ కూడా అన్నారు. మరి ప్రజా కోర్టు అంటే తిరిగి ఎన్నికలకు వెళ్ళి బూతుల్లో వేసేటువంటి ఓటు మాత్రమే ప్రజా కోర్టా? ఆ ఓటు వేసిన తర్వాత ఏర్పడినటువంటి అసెంబ్లీ ప్రజా కోర్టు కాదా? అట్లాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా ఎన్నుకుని పంపించారో, అతి తక్కువగా వచ్చినా కూడా కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేని కూడా అదేవిధంగా ఎన్నుకుని పంపిస్తారు కదా. మరి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు కదా. ప్రజలందరూ కూడా చట్టసభలకు వెళ్ళలేని స్థితి ఉంటుంది కాబట్టి తమ ప్రతినిధుల్ని చట్టసభకు పంపిస్తారు. అధిక సంఖ్యలో వచ్చినటువంటి వారు సర్కారు నడుపుతారు, తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వారు సర్కారు పనితీరుని ప్రశ్నిస్తుంటారు, చెక్ చేస్తుంటారు. ఈ రెండు ప్రజాస్వామ్యానికి అవసరం. అలాంటిది ప్రతిపక్షం మాట్లాడితే చాలు మాకు ప్రజా తీర్పు ఉంది అనాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పాలకపక్షం ప్రతిపక్షాన్ని చేసినటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సినటువంటి స్థితి ఉంది. ఇది ఇక్కడే కాదు, దాదాపుగా పార్లమెంటులో కూడా 2014లో అత్యధిక మెజారిటీ సంపాదించినటువంటి బీజేపీ కూడా ప్రతిపక్షం పట్ల అట్లాగే వ్యవహరించే ప్రయత్నం చేసింది. ఎక్కువ మెజారిటీ వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని గుర్తించకపోవడం అనేటువంటిది ఒక అంశం. ఒకవేళ నిజానికి బొటాపొటిగా వచ్చినటువంటి మెజారిటీలో కూడా ప్రతిపక్షాలు ఉంటాయి, ఆ ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం కూడా మరొక అంశం. అంటే తమ పాత్రను తాము పోషించకపోవడం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా లేకపోవడం, సంఖ్య ఎక్కువ ఉంది కదా అని చెప్పి ప్రతిపక్షానికి ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఈ రెండు కూడా సరైనటువంటి పద్ధతులు కావు. ప్రతిపక్షం తన పాత్రను వహించాల్సిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల కాలంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నిజానికి సరైన పాత్ర పోషించలేదు.
నిజమైనటువంటి ప్రశ్నల్ని అసెంబ్లీ ముందు లేవనెత్తలేదు. ప్రతిపక్షంగా ప్రజల ముందుకు వెళ్ళి నివేదించలేకపోయింది. మళ్ళీ తిరిగి అదే కాంగ్రెస్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. కేవలం 19 సీట్లతో కాంగ్రెస్ పార్టీ కూర్చుంది. 119 స్థానాల్లో కేవలం 19. కాబట్టి ప్రతిపక్షం మాట చెల్లుతుందేమో కానీ ప్రతిపక్షం ఓటు చెల్లదు. అలాంటి చోట ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి, ప్రశ్నించనివ్వాలి. సో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ వివాదంలో పాలకపక్ష నేత ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇది శుభదాయకం. అంటే ఖచ్చితంగా కేసీఆర్ ఏది చెబితే అది అందరూ వినాలనేటువంటి పరిస్థితి పాలకపక్షంలో ఉండొచ్చు. ప్రతిపక్షం ప్రశ్నించాలి. కాబట్టి అజ్ఞానంతో నువ్వు మాట్లాడకు అని కేసీఆర్ అంటే దబాయించకు అని భట్టి విక్రమార్క అన్నారు. అట్లాగే బడ్జెట్కు సంబంధించి రోజీ పిక్చరే గవర్నమెంట్ ఇస్తుంటే మీరు బడ్జెట్కు సంబంధించి ఇవన్నీ ఇచ్చారు, ఇవి అప్పులు కనిపిస్తున్నాయి అని విక్రమార్క అన్నారు. అంతేకాదు ఆయన అజ్ఞానమని కేసీఆర్ ఎత్తిపొడిచిన సందర్భంలో తను అజ్ఞానమే కాదో చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశారు. అదేమిటంటే శబరి ఉపనది గోదావరిలో ఎక్కడ కలుస్తుంది? కూనవరం దగ్గర కలుస్తుందా, లేకపోతే పాపికొండల వద్ద కలుస్తుందా? జియోగ్రఫికల్ ఫ్యాక్ట్ని కొంచెం ఏదో తొందరపాటులో వేగంలో కేసీఆర్ అని ఉంటే దానిని కూడా ఎత్తి చూపే ప్రయత్నం భట్టి విక్రమార్క చేశారు. ఏమైనా ఒక వాయిస్ రైజ్ చేయడం అనేది ప్రతిపక్షం శుభదాయకం. ఎందుకోసమంటే ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి పక్షంగా ప్రతిపక్షం ఉంటుంది అనే చిన్న హామీ కనిపించింది. గత అసెంబ్లీ కాలంలో జానారెడ్డి పోషించిన పాత్రతో చూస్తే ఒక గట్టి ఆరంభంలాగా భట్టి విక్రమార్క గట్టి ప్రశ్నలు వేశారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారనే అంశం కనిపిస్తుంది. ప్రశ్నించకపోతే పాలకపక్షం సరైన దారిలో ఉండేటువంటి పరిస్థితి కనిపించదు. ప్రతి చోట కూడా మేము మాట్లాడితే ప్రజల తీర్పు ఉంది అంటే మీకు అత్యధిక స్థానాలు పంపించడంలో ప్రజల తీర్పు ఎట్లా ఉందో, తక్కువ స్థానాలు ఇచ్చినా వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు. వారికి ఉండే హక్కులు వారికి ఉంటాయి. వాటిని గౌరవించి తీరాల్సిన అవసరం పాలకపక్షానికి ఉంటుంది. అలాగే సభాపతి స్థానాల్లో కూర్చున్నటువంటి వ్యక్తికి కూడా పార్టీలకు అతీతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా తిరిగి ప్రజలు గమనిస్తారు, సమీక్షిస్తారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ అన్నట్టే రాబోయే ఎన్నికల్లో తీర్పు చెబుతారు. ఆల్రెడీ తీర్పు చెప్పినటువంటి అసెంబ్లీ కూడా ప్రజా కోర్టే. ఇది ఈనాటి కామెంట్. దీనికి సంబంధించినటువంటి ఒక టుమరీ. జనరల్గా చప్పట్లు ఎలాగా ఒంటి చేత్తో కొట్టలేరో డ్యూయట్ కూడా ఒక్కరే పాడుకోలేరు, ఇంకొకడు ఉండాల్సిందే. డెమోక్రసీలో కూడా అసెంబ్లీలో డ్యూయట్ పాడాలంటే ఇటు పాలకపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ఏకపాత్రాభినయం కుదరకపోవచ్చు. దాని మీద కాదు డెమోక్రసీ ఏకపాత్రాభినయం, కాదు డెమోక్రసీ ఏకపాత్రాభినయం. అపోజిషన్ కలిస్తేనే అసలర్థం సంపూర్ణం, అపోజిషన్ కలిస్తేనే అసలర్థం సంపూర్ణం. తెలంగాణ అసెంబ్లీలో వినిపించను మరోస్వరం, తెలంగాణ అసెంబ్లీలో వినిపించను మరోస్వరం. టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ ఉంది నిజం, టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ ఉంది నిజం. గుర్తించాలి. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి.